హాయ్ అండి, నమస్తే. అంత ఎలాగున్నారు? బాగున్నారండి? నేనైతే సూపర్ గా ఉన్నా. మీరంతా కూడా సూపర్ గా ఉంటారు అనుకున్నా. ఈరోజు కలెక్షన్ వచ్చినప్పటికి ఫ్లిప్కార్ట్ కుర్తా సెట్స్ అండి. మనకి స్టార్టింగ్ 300 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. 3 పీస్ కుర్తా సెట్ ఉంది, అలాగే 2 పీసెస్ ఉంది, అలాగే ఇందులో కొంచెం సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా ఉందన్నమాట. అసలు యాక్చువల్గా చెప్పాలంటే కలెక్షన్ అంతా సమ్మర్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొద్దాం అనుకున్నాను. బట్ మనకు ఒకేషన్ కొంచెం ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కదా, సో దానికి కూడా పనికొస్తుందని కొంచెం సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా కలిపామన్నమాట. టోటల్ 10 కుర్తా సెట్స్ అండి. ఇంకా అలాగే ఫస్ట్ టైం కొన్ని ఫ్రాక్ టైప్ పోషన్ పల్లి ప్రింట్ లో ఫ్రాక్ టైప్ కుర్తాస్ కూడా కలిపి అనమాట. ఎందుకంటే సమ్మర్ మనకి పిల్లలకి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది కదా. మనం ఇయర్స్ లో ఎవరైనా పిల్లల గురించి తీసుకోవాలనుకుంటే టీనేజర్ పిల్లల గురించి పనికి వస్తుంది. ఫ్రాక్ టైప్ కుర్తాస్ కూడా యాడ్ చేసామన్నమాట. కలెక్షన్ లో చాలా బాగుంది. టోటల్ 10 కుర్తా సెట్స్ అని చెప్పాను కదా, అందులో వన్ ఆఫ్ ద కుర్తాస్ నేను వేసుకున్నాను. బ్లాక్ ఇంకా మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్. యోగ్ పార్ట్ అయితే ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది, చాలా బాగుంది. నాకు అది బాగా నచ్చింది అనమాట. మంచి సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది. దుపట్టా చాలా పెద్దగా వచ్చింది, మంచి ప్రింటెడ్ తోటి బ్లాక్ ఇంకా వైట్ కలర్ కాంబినేషన్ తో మంచి కాటన్ దుపట్టా అయితే వచ్చింది. ఈ యోగ్ పార్ట్ అయితే కొంచెం థ్రెడ్ వర్క్ చాలా బాగుంది. మల్టిపుల్ కలర్స్ తో థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అనమాట. సైడ్ నా పిక్ పెడతాను, చిన్న వీడియో క్లిప్ అయినా పెడతాను. నేను ఫుల్ డ్రెస్ వేసుకుని చెక్ చేసుకోండి. అలాగే ప్రెసెంట్ అయితే ఫ్లిప్కార్ట్ లో కూడా మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి అన్నమాట. ఎవరికైనా కావాల్సి చూసిన వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. ఏంటంటే ఎల్ నుంచి XXL, కొన్ని అయితే XXL కూడా 4XL కూడా అవైలబుల్ గా ఉంది. ఏ 4XL వరకు ఉంది, ఏ 3XL వరకు ఉంది, నేను వీడియో రన్ అయినప్పుడు ప్రతి ఒక్క డ్రెస్ కి డీటెయిల్స్ ఇస్తుంటా. మీరు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం డీటెయిల్స్ తెలుసుకోగలరు. మీకు నచ్చినవి డిస్క్రిప్షన్ లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోవాలి. ఇంకొక విషయం అండి, ఈరోజు కలెక్షన్లోని ఇంకొక స్పెషల్ టైప్ కుర్తా సెట్ కూడా ఉందన్నమాట. కొంతమంది సిస్టర్స్ మనకి కమెంట్ చేశారు, ఫీడింగ్ కుర్తా సెట్స్ కూడా కలెక్షన్లో తీసుకురండి అక్క అని. సో ఒకటి అనుకుంటాను, ఒక సెట్ అయితే తీసుకొచ్చాను. మీకు నచ్చితే మీరు దాన్ని బట్టి కలర్ సైజ్ బట్టి ఆర్డర్ పెట్టుకోవచ్చు అన్నమాట. అర్థంలో కలెక్షన్ లో ఫస్ట్ డ్రెస్ వచ్చినప్పటికి మంచి మెహందీ గ్రీన్ ఇంకా బ్లూ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుందండి. ఈ యోక్ పార్ట్ అంతా మంచి థ్రెడ్ వర్క్ తో వచ్చింది, చిన్న సీక్వెన్స్ ఇంకా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది, చాలా బాగుంది. ఇదైతే మనకి కాటన్ కాదు, రేయన్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది అనమాట. 3 పీస్ కుర్తా సెట్ ఇది. మనకి కుర్తా బాటమ్ ఇంకా దుపట్టా అయితే వచ్చింది. దుపట్టా ఇందులోనే చాలా బాగా నచ్చిందండి నాకు. మంచి కాటన్ కలర్ఫుల్ దుపట్టా అయితే వచ్చింది, చూసారు ఎంత బాగుంది. మన కుర్తా చూసేద్దాం ఎలాగొచ్చిందో. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ అండి, రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. కుర్తా ఇలాగ వచ్చిందన్నమాట. మొత్తం మెహందీ గ్రీన్ మీద స్కై బ్లూ ఇంకా చిన్న సిల్వర్ కలర్ లైట్ గోల్డెన్ షేడ్ థ్రెడ్ అన్నమాట. మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది, చిన్న సీక్వెన్స్ వచ్చింది, చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి మంచి మెత్తటి రేయాన్ ఫ్యాబ్రిక్ ఇది. ఎల్బో స్లీవ్స్, సైడ్ స్లీవ్స్ అయితే వచ్చింది, ఇలాగా సైడ్ స్లీవ్స్ వచ్చింది. కుర్తా అంతా ఫ్రంట్ యోక్ పార్ట్ లాగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి మళ్ళీ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వచ్చింది అట్లా చిన్న ఫ్లవర్ ఎంబ్రాయిడరీ కూడా ఉంది కుర్తా అంతాను. ఫ్రంట్ నెక్ ఇలా ఉంది కదా, బ్యాక్ అయితే నార్మల్ రౌండ్ నెక్ ప్లెయిన్ అనమాట. ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ కూడా ఎల్బో స్లీవ్స్ కాదండి, మనకి కొంచెం ఎల్బోకి పైకే వస్తుంది, ఇంతవరకు అయితే వస్తుంది. ఇది ఎల్బో స్లీవ్స్ కదా, కొంచెం ఎల్బో కిందకి వచ్చింది. ఈ కుర్తాకి అయితే మనకి ఎల్బోకి కొంచెం పైకి వచ్చినట్టుగా ఉంది సైజ్ అయితే. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి, కలర్ కూడా చాలా బాగుంది కదా, మెహందీ గ్రీన్ మీద చిన్న ఈ బ్లూ షేడ్ రావడం, డ్రెస్ చాలా బాగుంది. బాటమ్ వచ్చినప్పటికి బాటమ్ అయితే ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ వచ్చింది, ఇలాగా నార్మల్ పలాజో కటింగ్. ప్రతి ఒక్క డ్రెస్ కి నేను వేసుకుని పిక్ అయినా, కాకపోతే యాప్ లో పిక్ అయినా పెడతాం, సో చెక్ చేసి తీసుకోండి. కలర్ అయితే చాలా బాగుందండి, ఫ్యాబ్రిక్ కూడా మంచి బ్రితబుల్ ఫ్యాబ్రిక్ లో ఉంది. దుపట్టా అయితే చాలా బాగుందండి, మంచి కలర్ఫుల్ దుపట్టా అయితే వచ్చింది అనమాట. ఇది ఏంటంటే మనకి కోటా టైప్ వచ్చింది, కోటా సిల్క్ అంటారు కదా, ఆ టైప్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి. చాలా బాగుందండి దుపట్టా అయితే, చాలా పెద్ద దుపట్టా కూడా వచ్చింది, మంచి కలర్ఫుల్ గా ఉంది కదా. బ్లూ మీద డార్క్ బ్లూ, గ్రీన్ ఇంకా ఎల్లో, లెమన్ ఎల్లో టైప్ అయితే వచ్చింది మనకి. ఇది షేడ్ మొత్తం డైమండ్ షేడ్ డిజైన్స్ లాగా చాలా బాగుందండి. దుపట్టా కూడా చాలా పెద్దగా ఇచ్చారు, చాలా పెద్ద దుపట్టా. డ్రెస్ మొత్తం వేసుకున్నాక చాలా బాగుంటుంది అనుకుంటానండి, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. లైట్ కలర్ కుర్తీకి ఈ బ్లూ, లైట్ మెహందీ కుర్తీకి ఈ బ్లూ షేడ్ వచ్చినప్పటికీ అద్దరిపోయింది కదా, చాలా బాగుంది డ్రెస్. దీంట్లో అయితే మనకి మొత్తం XXL వరకు అవైలబుల్ గా ఉంది అనుకుంటానండి. సైజెస్ అయితే ఎల్ నుంచి XXL వరకు అవైలబుల్ గా ఉంది. ఎవరికైనా కావాల్సి వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. స్టాక్ అవుట్ అంటే ఇందులో సైజెస్ స్టాక్ అవుట్ అయిపోద్ది, మీకు కలర్ దొరకవచ్చు, మేబీ సైజెస్ స్టాక్ అవుట్ అయిపోతుంది. కొంచెం పెద్ద సైజెస్ తొందరగా స్టాక్ అవుట్ అయిపోతాయి, చిన్న సైజ్ అయితే ఎక్కువగా అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. సో చూసి తీసుకోండి. కలెక్షన్ లో నెక్స్ట్ డ్రెస్ కూడా బ్లాక్ కలర్ డ్రెస్ అండి, నేను వేసుకున్న డ్రెస్ లాగే ఉంది, కొంచెం దగ్గర కొంచెం మిర్రర్ డిజైన్ అయితే వచ్చింది, రాజస్థానీ టైప్ అంటారు కదా, ఆ టైప్ డిజైన్ అయితే వచ్చింది అనమాట. ఇది ఏంటంటే మనకి 2 పీస్ కుర్తా సెట్ అండి. బ్లాక్ డ్రెస్ తో ఉన్న అడ్వాంటేజ్ మీకు తెలుసా, అసలు వేరే డ్రెస్ కి అంత అడ్వాంటేజ్ ఉంటుందండి. అంటే బ్లాక్ డ్రెస్ అని కాదు, బ్లాక్ ఏ అవుట్ఫిట్ మీరు వేసుకున్నా
వాటికి ఏంటంటే ఎక్కువగా మ్యాచింగ్ అవసరం లేదండి. జస్ట్ అలా రెడీ అయిపోయి చిన్న పోనీటైల్ వేసుకుని ఆక్సిడైజ్ జ్యువెలరీ తోటి మీరు పేరప్ చేసుకుని చిన్న లిప్స్టిక్, మీకు మస్కరా, ఐలైనర్ అలవాటు ఉంటాయి ఇక్కడ పెట్టేసుకుంటే సింపుల్గా ఉంటుంది అనమాట. అదే మీరు వేరే కలర్ అవుట్ఫిట్ ఏదైనా వేసుకుంటే వాటికి అన్నిటికీ మ్యాచింగ్ కావాలి. దీనికైతే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీతో సింపుల్గా రెడీ అయిపోవచ్చు బ్లాక్ కలర్తో. అది ఏ స్కిన్ టోన్ అయినా. చాలా మంది అనుకుంటే డస్క్ స్కిన్ టోన్ వాళ్ళకి బ్లాక్ సెట్ కాదంటారు, కానీ వాళ్ళకి బ్లాక్ కలర్ మంచిగా సెట్ అవుతుంది. ఆక్సిడైజ్ జ్యువెలరీతో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది తెలుసా. సో ట్రై చేయండి. డ్రెస్తో చాలా మంచి అడ్వాంటేజ్. చాలా మంది అంటారు బ్లాక్ ఎందుకు వద్దు, కొంచెం నెగిటివ్ వైబ్స్ అనుకుంటారు, కానీ మన పార్టీకి బయటికి ఎక్కడైనా అలాగ అటెండ్ అయినప్పుడు సడన్ గాను బ్లాక్ డ్రెస్తో సింపుల్గా రెడీ అయిపోవచ్చు అన్నమాట. బ్లాక్ డ్రెస్తో ఉన్న అడ్వాంటేజ్ అయితే అది. వీళ్ళు ఎంతమంది తెలిసి కమెంట్ చేయండి బ్లాక్ డ్రెస్ సంగతి అయితే. అందుకే కొంచెం బ్లాక్ ఎక్కువ కలెక్షన్లో కలిపి అనమాట. నేను వేసుకున్న డ్రెస్ కాటన్, ఇదైతే రియాన్ ఫ్యాబ్రిక్. ఇది 2 పీస్ కుర్తీ సెట్, నేను వేసుకుని 3 పీస్ కుర్తీ సెట్ అనమాట. ఇది కుర్తా అండి. కుర్తా వచ్చినప్పటికి మనకి ఇలా వచ్చింది. ఫ్రంట్ ఇలాగా ఇదేంటంటే బ్లాక్ మీద మళ్ళీ ఇలాగ మల్టిపుల్ కలర్తో ఉన్న ఒక ఫ్యాబ్రిక్, కాటన్ ఫ్యాబ్రిక్ ఇలా స్టిచ్చింగ్ వచ్చింది అనమాట. మొత్తం ఇలా డిజైనింగ్ అయింది. దాని మీద ఇలా మిర్రర్స్ అయితే వచ్చాయి. కొంచెం పెద్ద సైజే ఉన్నాయి మిర్రర్స్ అయితే. మొహం చూసుకొచ్చేమో ఇలా వచ్చింది. నెక్ డిజైన్ వచ్చినప్పటికి ఇంకా స్లీవ్స్కి వచ్చినప్పటికి సేమ్ అదే ప్యాటర్న్లో స్లీవ్స్ కూడా ఇచ్చారనమాట. ఎల్బో స్లీవ్స్ వచ్చారండి. ఇది మనకి కొంచెం ఫ్రాక్ టైప్ అయితే వచ్చింది. ఇలాగ వచ్చింది, ఫ్రాక్ టైప్ అయితే వచ్చింది. ఇలా తాళ్ళు వచ్చాయన్నమాట సైడ్న. ఇక్కడ మనకి తాళ్ళు వచ్చాయి. 2 వైపున అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ తాళ్ళు 2 వైపున వచ్చాయండి. ఇటు కూడా వచ్చింది, ఇటు కూడా వచ్చింది. బాగుంది. బ్లాక్ కలర్ బాగుంది కదా. ఎవరికైనా నచ్చి తీసుకోండి. అంటారు నెగిటివ్గా కొంతమంది ఏంటంటే బ్లాక్ మంచిది కాదు, బ్లాక్ మంచిది కాదు అంటుంటారు. నేను కూడా ఫ్రెండ్స్తో ఎక్కువ షాపింగ్కి వెళ్ళినప్పుడు బ్లాక్ తీస్తుంటే బ్లాక్ ఎందుకు, బ్లాక్ వద్దు అంటారు. బట్ బ్లాక్లో ఏంటంటే అడ్వాంటేజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా మంచి అడ్వాంటేజ్. తొందరగా ఫాస్ట్గా రెడీ అయిపోవచ్చు అన్నమాట. పెద్దగా మేకప్ ఏం అవసరం లేదు. దాని గురించి పెద్దగా జ్యువెలరీ ఇంకా మ్యాచింగ్స్ అని కూడా చూసుకోక్కర్లేదు అనమాట. సో మీకు ఫేవరెట్గా ఉంటే తీసుకోండి. చాలా బాగుంది బ్లాక్. ఫేవరెట్గా లేకపోయినా ఎక్కడికైనా ఫాస్ట్గా రెడీ అవ్వాలి, మీరు ఎక్కువగా బయటికి తిరిగిన వాళ్ళైతే బ్లాక్ ఉంచుకోవాలి తప్పకుండా అనమాట. బాటమ్ వచ్చినప్పటికి ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ అయితే వచ్చింది. నార్మల్ పలాచో కటింగ్తో అయితే వచ్చింది అట్లాగా. బాగుందండి. మంచి రేయాన్ ఫ్యాబ్రిక్తో వచ్చింది అనమాట. సో ఇదనమాట బ్లాక్ అవుట్ఫిట్ స్టోరీ. ఎవరికైనా నచ్చితే తీసుకోండి. బాగుంది. సమ్ 500 ఎంతో పడుతుంది అనుకుంటా. 600 500 అయితే పడుతుంది అవుట్ఫిట్. బాగుందండి. పిల్లల గురించి కూడా కలెక్షన్ ఒకటి కలిపాను. ఫ్రాక్ టైప్ కుర్తా సెట్ అండి. పిల్లలకి కాదు, ఎవరికైనా మన ఏజ్ కూడా వేసుకోవచ్చు. బాగుంది. అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళది మాట. ఇంట్రెస్ట్ అంటే వేసుకోవచ్చు అని. మంచి పోచన్పల్లి డిజైన్తో వచ్చింది. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అని తీసుకోవచ్చు అనమాట. మీకు తెలిసే ఉంటుంది. కొంచెం బాగుంటుంది. కలెక్షన్ అయితే కలిపాను. మెయిన్ ఏంటంటే మా పాప గురించి మాట తీసుకొచ్చి అనేది చాలా బాగుంది. తను వేసుకుని కూడా ఉంది. పక్కన పిక్ పెడతాను చూడండి. అలా జస్ట్ అలా పెట్టేసుకుంది. పెద్దగా రెడీ అయితే అవ్వలేదు. తనకు అది ఇష్టం ఉంటుంది అనమాట. నేను బలవంతం చేస్తే జస్ట్ అలా వేసుకుని చిన్న పిక్ యాడ్ చేస్తాను. ఇలాగ వచ్చింది మనకి. స్లీవ్స్ వచ్చినప్పటికీ బుట్ట చేతులు అంటారు కదా, అలాగ వచ్చింది అనమాట. మంచి పోచన్పల్లి ప్రింట్తో వచ్చింది. ఇంకా వైలెట్ అండ్ వైట్ అంటే కాంబినేషన్ మనం చెప్పక్కర్లేదు. కలర్ చాలా బాగుంది. చాలా కలర్ ఉంది. నేనైతే ఈ కలర్ తీసుకున్నాను. సేమ్ యాసిడ్ ఫ్రాక్ లాగే వచ్చిందండి. పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఒక విషయం ఏంటంటే సేమ్ ఇలాంటి మా పాపకి చిన్నప్పుడు నేను కుట్టే అనమాట. అప్పుడు ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్ చేశాను. అప్పటికి నాకు 300 ఎంతో అయిపోయింది. అది కొంచెం ఇలాగా 2 లేయర్స్ ఫ్రాక్ లా స్టిచ్ చేశాను అనమాట. ఇది మా అమ్మాయి అదే అంటారు, సేమ్ ఫ్రాక్ నా దగ్గర ఉండేది కదా మమ్మీ అని. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. బాగుంది. కొంచెం పెద్ద సైజు తీసుకోండి, సింక్ అయిపోతుంది. నేను ఇది ఎక్సెల్ తెచ్చాను. మా అమ్మాయి సైజ్ అసలు యాక్చువల్గా ఎల్ సైజ్ అనమాట. సింక్ అయిపోతుంది. నేను ఎక్సెల్ తెప్పించాను. ఎందుకంటే తప్పకుండా ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి నీళ్ళలో పెట్టినవన్నీ సింక్ అయిపోతుంది. కలర్ కూడా పోతే పోవచ్చింది, కాటన్ కదా. చాలా మంది ఏంటంటే సాల్ట్ వాటర్లో మనం నానబెట్టేసుకుంటే కాటన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ వాష్కి పోదు అంటారు. నేను చాలాసార్లు ట్రై చేశాను, కానీ నాకైతే కుదరలేదు. మీరు ఇప్పుడే ట్రై చేసి చెప్పండి ఎలాగైందో ఏమో అన్నది. ఇది మొత్తం కాటన్ ఫ్యాబ్రిక్ అండి. చాలా బాగుంది. మంచి కాటన్ ఫ్యాబ్రిక్. ఇలా కొంచెం గేర్ ఎక్కువే వచ్చింది. బాగుంది. దీనిలో చాలా కలర్ చాయిస్ ఉంది. 350 400 అయితే పడుతుంది. ఎవరికైనా కావాల్సి చూసుకోండి. కలర్స్ చాలా ఉంది. సైజెస్ కూడా ఉంది. సైజెస్ మనకి XXL వరకు అయితే ఉందండి. ఎంత చబ్బిగా ఉన్నప్పుడు సరిపోతుంది. మన ఏజ్లో కూడా వేసుకోవచ్చు. అంటే అలవాటు ఉంటే వేసుకోవచ్చు. కింద లెగ్గిన్ వేసేసుకుని వేసుకోవచ్చు అనమాట. బాగానే ఉంది. నేనైతే వేసుకుని నాకు ఎల్బో స్లీవ్స్ కావాలన్నమాట. నెక్స్ట్ కుర్తా సెట్ వచ్చినప్పటికి ఫీడింగ్ కుర్తా సెట్ అని చెప్పాను కదా, అదనమాట. అంటే ఒక సిస్టర్ నాకు చాలా రోజు కమెంట్ చేస్తున్నారు ఫీడింగ్ కుర్తా సెట్ తీసుకురండి అక్క అని. మేబీ తనకో మరి ఎవరికో తెలీదు. సో కలెక్షన్ అయితే కలిపోయింది, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అని. యాక్చువల్గా అయితే నేను ఎప్పుడు తీసుకురాలేదు. మన వ్లాగ్స్లో అయితే ఇలాంటి కుర్తా కలపలేదు. కామెంట్ చేశానండి, వాళ్ళ గురించి స్పెషల్గా తీసుకొచ్చాను. అయితే నేను పెట్టిన కలర్ వేరే, ఈ కలర్ అయితే వేరేగా వచ్చింది. ఇది ప్యూర్ కాటన్ అండి. చాలా మంచిగా మెత్తగా అనమాట. ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్. మనకి ఇలాగ వచ్చింది. ఫ్రంట్ ఇలాగ వచ్చింది అనమాట. చిన్న డిజైన్ వచ్చి ఇలా వచ్చింది.
చిన్న డిజైన్ వచ్చింది. ఫ్రాక్ టైప్ అయితే వచ్చిందండి, తాళ్ళు వచ్చాయన్నమాట. ఇలా కుర్తాకి ఫ్రాక్ టైప్ వచ్చి ఇలా తాళ్ళు వచ్చింది, ఇలా గేర్ ఉందన్నమాట. కొంచెం లూజే ఉండాలి, అంటే మదర్స్ అన్నప్పటికీ, ఫీడింగ్ మదర్స్ అన్నప్పటికీ కొంచెం చబ్బీగానే ఉంటారు, మ్యాక్సిమం కొంచెం చబ్బీగానే ఉంటారు. సో కొంచెం ఈ టైప్ అయితే వాళ్ళకి బాడీ కవర్ అయిపోతుంది, బాగుంటుంది కూడాను. ఇలా కొంచెం ఫ్రాక్ టైప్ వచ్చింది మనకి. ఇక్కడ జిప్స్లో వచ్చింది అనమాట, ఇక్కడ జిప్స్ వచ్చింది. ఇవి ఇన్విజిబుల్గా ఉంది జిప్స్ కూడా, ఇదిగండి లోపల నుంచి చూపిస్తున్నాను. ఇలా ఉంది, ఇన్విజిబుల్గా ఉంది, అసలు ఉన్నట్టు కూడా తెలియట్లే. నేను అందుకే తెప్పించాను, అసలు ఎలా ఉంటుంది చూడడానికి కూడా ఎలా ఉంటుంది అన్నది తెప్పించాను అనమాట. ఇలా ఉంది, కింద జిప్ వచ్చింది ఇలాగా, ఇన్విజిబుల్, మనకు అసలు కనబడట్లేదు అనమాట. ఇది ఎక్సెల్ సైజ్, బట్ చాలా లూజ్గా ఉంది. మేబీ మదర్స్ కుర్తీస్ కదా, అంటే ఫీడింగ్ మదర్ కుర్తీస్ కదా, అందుకని మంచి లూజ్గా అయితే పెట్టారు. ఎక్సెల్ సైజ్ కానీ మనకి ఏంటంటే డబల్ ఎక్సెల్ టైప్ అయితే ఉందన్నమాట, ఇంకా కొంచెం లూజ్గానే ఉంది. నాకు తెలిసి చాలా వరకు డెలివరీ అయ్యాక కూడాను మదర్స్ కొంచెం చబ్బీగా అయిపోతారు కదా, సో ఆ ఉద్దేశం ఏదేంటో కానీ కొంచెం లూజ్గానే ఉంది. మీరు చూసుకోండి, మీకు ఇలా లూజ్గా కావాలంటే మీ సైజ్ కంట సేమ్ మీ సైజ్ తెప్పించుకోండి. లేదు మాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ సైజ్ కావాలి, మీ సైజ్ కంటే కొంచెం చిన్న సైజ్ తెప్పించుకోండి. లూజ్ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే కొంచెం పెద్ద సైజ్ వచ్చిందండి. ఇది ఎక్సెల్ చూడండి, ఎక్సెల్, బట్ చాలా పెద్దగా వచ్చింది అనమాట, లూజ్గా వచ్చింది డ్రెస్ అయితే. స్లీవ్స్ మళ్ళీ బాగానే వచ్చింది. ఈ పార్ట్ బాడీ పార్ట్ వచ్చడానికి కొంచెం మనకి లూజ్గా అయితే ఉంది, కొంచెం ఎక్కువగా అయితే ఉంది. బాటమ్ ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ వచ్చింది, నార్మల్ పల్లాజో టైపే వచ్చింది. ప్యూర్ కాటన్ అండి, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా చాలా బాగుంది అనమాట. మదర్స్కి అయితే ఇంకా బాగుంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. అయితే దుపట్టా కూడా వచ్చిందండి, కాటన్ దుపట్టా. దుపట్టా క్వాలిటీ చూసారు ఎంత బాగుంది, ప్యూర్ కాటన్ దుపట్టా అన్నమాట. దుపట్టా క్వాలిటీ చాలా బాగుంది. డ్రెస్ మొత్తం మనకి 600-650 పడుతుందండి, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ తీసుకుని మీరు లైనింగ్ పెట్టి స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎందుకంటే ఎక్కువే పడిపోతుంది. ఫ్యాబ్రికే 600 అలా పడిపోతుంది, చక్కగా జిప్స్ పెట్టి అన్ని పెట్టి ఇచ్చారు, చాలా బాగుంది. ఆఫర్ అయితే చాలా బాగుందండి. దుపట్టా చాలా పెద్దగా ఇచ్చారు, బేబీని మనం హోల్డ్ చేసినప్పుడు కూడా కవర్ చేసుకుని కూడా చాలా బాగుందండి. మెత్తగా ఉందన్నమాట, చాలా మెత్తగా ఉంది, చాలా పెద్ద పెద్ద దుపట్టా, మంచి కాటన్ ఫ్యాబ్రిక్ తోటి. కలర్స్ చాలా ఉంది, పెట్టింది కొంచెం డార్క్ కలర్ అనుకుంటాను. ఇది వచ్చింది, ఇది కూడా బాగానే ఉంది, చాలా పెద్దది, చక్కగా ఇలాగా బేబీ కవర్ కూడా చేసుకోవచ్చు. అంత పెద్ద దుపట్టా వచ్చింది, మెత్తగా కూడా ఉంది, చాలా బాగుంది. మనం ఎక్సెల్ తెప్పించుకున్నాము, ఇంకా ట్రిపుల్ ఎక్సెల్ వరకు కూడా ఉందండి. మీరు సైజ్ చూసి మీకు కావాల్సిన సైజ్ తెప్పించు. చెప్తున్నాను కదా, ఎక్సెల్ అయినా చాలా పెద్దగా ఉందన్నమాట, డబల్ ఎక్సెల్ సైజ్ లా కనబడుతుంది. కొంచెం లూజ్గానే కావాలంటే మీ సైజు తెప్పించుకోండి, లేదు మనకి ఎగ్జాక్ట్ బాడీ ఫిట్నెస్ కావాలంటే కొంచెం మీ సైజ్ కానీ చిన్న సైజ్ తెప్పించుకోండి. నాకు తెలిసి మదర్స్ అన్నప్పటికీ కొంచెం లూజ్ అయితేనే కంఫర్ట్గా ఉంటుంది, బేబీ హోల్డ్ చేసినప్పుడు కూడా బాగుంటుంది. చూసి తెప్పించుకోండి, మీ ఇష్టం అన్నమాట. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చినప్పటికి ఇది ఒక వైట్ హాఫ్ వైట్ డ్రెస్, చాలా బాగుంది. వైట్ లేకపోతే మన కలెక్షన్లో ఉండదు, తప్పకుండా కలెక్షన్లో వైట్ అండ్ బ్లాక్ అయితే ఉండాలన్నమాట. ఈ రెండు ఆపోజిట్ కలర్స్. ఇది ఒక వైట్ డ్రెస్, ఇది ఏంటంటే మనకి కుర్తా ఇంకా దుపట్టా అయితే వచ్చింది. లాంగ్ కుర్తా అండి, చాలా పెద్ద కుర్తా అన్నమాట. వైట్ కలర్, మంచి మెత్తటి రేయాన్ ఫ్యాబ్రిక్తో వచ్చింది అనమాట. ఇలా వచ్చింది కుర్తా అయితే, వైట్ మీద బ్లూ, చిన్న బ్లూ ఫ్లవర్తో ప్రింట్ అయితే వచ్చింది. చాలా బాగుంటుందండి సమ్మర్లో ఇలాంటి కలెక్షన్. ఏంటంటే హాయిగా ఉంటుంది, బాడీకి ఉక్క పెట్టదు, ఇరిటేట్గా ఉండదు. ఎంతసేపు అయినా ఎక్కడికైనా వెళ్తే అలా ఉండిపోవచ్చు అన్నమాట. కలర్ చాలా బాగుంది కదా, మంచి హాఫ్ వైట్ మీద ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. మనకి ఎల్బో స్లీవ్స్ వచ్చాయన్నమాట. స్లీవ్స్ కుర్తా స్టైల్ ఏంటంటే ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ కలీ కటింగ్స్ అయితే వచ్చింది. మేబీ మనకి ఇది కొంచెం కిందకుంటే బాగుంటుంది అని చెప్తుంటారు కదా, కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకి అయితే. చూద్దాం, వేసుకుని చూసాక ఎలా ఉంటుందో చూడాలి. మొత్తం ఇలా అయితే వచ్చింది, సెమీ అనార్కలి కాదు, పెద్ద అనార్కలి వచ్చిందండి, కొంచెం పెద్దగానే వచ్చింది అనమాట. కింద మొత్తం ఇలా ప్రింట్ అయితే వచ్చింది మనకి. కిందకు వచ్చినప్పటికి కుర్తాకి లాంగ్ అండి, మొత్తం లాంగ్ కుర్తా అన్నమాట. కాఫ్ కంట నాకైతే కాఫ్ లెంత్ వచ్చింది, నేనే 5'7", నాకైతే కాఫ్ లెంత్ వచ్చింది. చూసుకోండి, కొంచెం 5'6" అలా ఉన్న వాళ్ళకైతే కాఫ్ నాటేస్తుంది అనమాట. మనకి మొత్తం ఇంకా కింద వరకు వచ్చేస్తుంది. ఒకసారి వేసుకుని సైడ్ని పిక్ పెడతాను. బాగుంది, ఫ్యాబ్రిక్ అయితే బాగుంది, మెత్తగా వచ్చింది. నాకు ఇందులో బాగా నచ్చింది ఏం తెలుసా, ఎక్కువగా నాకు ఈ కుర్తీస్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ ఓకే బాగానే ఉంటుంది, నావి కదా చాలా మందికి ఫ్రంట్ ఓకే, బ్యాక్ ఇలా లేసిపోయినట్టుగా ఉంటుంది కదా. సో దీనికి ప్రాబ్లం లేదండి. చిన్న డాట్స్ కూడా ఇచ్చారు, బ్యాక్ సైడ్ కూడా 2 డాట్స్ ఇచ్చారు, చూసారా. ఇలా డాట్ ఇస్తేనంటే మనకి బ్యాక్ కూడా ఇలా కర్వ్ లాగా కనబడుతుంది అనమాట. అది లేకపోతే ఏంటంటే పైకి ఇలా లెగిసిపోయినట్టుగా అలా అనిపిస్తుంటుంది డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు. ఆ స్టిచ్ ఉంటే డ్రెస్ మనకి కొంచెం కర్వ్గా వస్తుంది అనమాట.
సో దీనికి నాకైతే ఇది బాగా నచ్చింది. ఆ స్టిచ్చింగ్ వల్ల చాలా బాగా నచ్చింది. లేకపోతే చాలా మంది చూస్తుంటా కొంచెం ఫ్రంట్ ఓకే, బ్యాక్ వచ్చినప్పటికి బాడీ కొంచెం మనకి కర్వ్ వస్తుంది కదా, కర్వ్ దగ్గరికి ఆ డ్రెస్ ఏంటంటే పైకి లేసిపోయినట్టుగా బ్యాక్ నుంచి అస్సలు అందం కనబడదు. ఇలా కొన్ని డాట్స్ ఉంటే కొంచెం అందం కనబడుతుంటుంది. దీనికైతే అది ఉందనమాట. నాకు నచ్చింది. ఇంకా దీనికి బాటమ్ లేదండి, దుపట్టా వచ్చింది. మెత్తటి వైట్ ఫ్యాబ్రిక్, కాటన్ మెత్తటిది వైట్ ఫ్యాబ్రిక్ బాగుంది. సింపుల్ సింపుల్ వైట్ డ్రెస్ అనమాట. వైట్ కుర్తా, ఇంకెందుకు ఏదైనా మనం గ్రీన్ మెహందీ గ్రీన్ లెగ్గిన్ కాదు వైట్ లెగ్గిన్తో అయినా పేరప్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్ కూడా గ్రీన్ ఇచ్చింటే బాగుంది. ఇక్కడ బ్లూ ఇచ్చి ఇక్కడ గ్రీన్ ఇచ్చారు. స్లీవ్స్కి కూడా సేమ్ గ్రీన్ ఇచ్చారు, పైన బ్లూ ఇచ్చారు. కింద కూడా బ్లూ ఇచ్చుంటే బాగుంది కదా, లేకపోతే ఇక్కడ గ్రీన్ ఇచ్చుంటే బాగుంది. ఇప్పుడు మనకి లెగ్గిన్ వైటే పేరప్ చేసుకుంటే బాగుంటుంది. గ్రీన్ అయితే అంతగా బాగోదేమో. ఫ్లవర్ డిజైన్ కొంచెం మారిపోయింది కదా. దుపట్టాకి మళ్ళీ సేమ్ బ్లూ ఇచ్చారు, బ్లూ ప్రింట్. అంటే మెహందీ గ్రీన్ ఇంకా బ్లూ ప్రింట్ కలిపి ఇచ్చారనమాట. ఇలా ఉంటుంది డ్రెస్ మనం వేసుకున్నాక. బాగుంది. సమ్మర్కి ఇలాంటి డ్రెస్సెస్ చాలా బాగుంటాయండి. మెత్తగా ఉంది, వైట్ కలర్ అయినప్పటికీ ఇంకా చాలా బాగుంటుంది, కూల్గా ఉంటుంది అనమాట బాడీకి అయితే. నెక్స్ట్ ఇది కూడా కాటన్ కుర్తా సెట్ అండి. కొంచెం వైట్ ఇంకా బ్రౌన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది అనమాట. 3 పీస్ కుర్తా సెట్. ఇది కూడాను ప్యూర్ కాటన్తో వచ్చింది. కొంచెం లెపర్డ్ డిజైన్ లా ఉంది కదా ఈ డిజైన్ అంతా. వైట్ ఇంకా బ్రౌన్. నాకు పిక్లో వేరేలా కనబడదు, అసలు ఇలా కనబడలేదు. ఇదైతే మొత్తం మనకి లెపర్డ్ లా కనబడుతుందండి. వైట్ మీద బ్రౌన్ ప్రింట్ అయితే వచ్చింది అనమాట. నెక్ ప్యాటర్న్ వచ్చినప్పటికి ఇలా వచ్చిందండి. చిన్న స్లిట్ వచ్చింది, కనబడలేదు డిజైన్లోనే. ఇలా వచ్చింది, చిన్న స్లిట్ అయితే వచ్చింది. ఇది మనకి ఫ్రాక్ టైప్ అయితే వచ్చింది అనమాట. స్లీవ్స్ అయితే ఎల్బో స్లీవ్స్ వచ్చి కిందకి ఇలా చిన్న లేస్ డిజైన్, థ్రెడ్ లేస్ ఉంటాయి చూసారా, అది వచ్చింది అనమాట. ఇలాగా మొత్తం ఫ్రాక్ టైపు. ఫ్రాక్కి కింద కూడా సేమ్ మనకి స్లీవ్స్కి ఎలాగొచ్చిందో లేస్, థ్రెడ్ లేస్ అలాగే వచ్చింది. బాగుందండి. ఇది కూడా మెత్తటి కాటన్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. చెప్తున్నాను కదా కలెక్షన్. అసలు చెప్పాలంటే సమ్మర్ కలెక్షనే, బట్ ఏంటంటే ఒకేషన్ బట్టి కొంచెం సిల్క్ కూడా కలిపాను. ఇంకా నెక్స్ట్ చూపించేస్తాను కూడాను. బాటమ్ వచ్చినప్పటికి ఇదైతే రేయాన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు, అది కాటన్. బాటమ్ వచ్చినప్పటికి ఇది రేయాన్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ ఇలాగ వచ్చింది అనమాట. నార్మల్ పలాజో కటింగ్. దుపట్టా వచ్చినప్పటికి ఇది కూడా కాటన్ దుపట్టా, ప్యూర్ కాటన్ దుపట్టా వచ్చింది. బ్రౌన్ కలర్, వైట్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ కదా. సో బ్రౌన్ మీద ఇలా చిన్న వైట్ ప్రింట్ అయితే వచ్చింది మన దుపట్టాకి. చాలా పెద్ద దుపట్టా ఇచ్చారండి ఇది కూడాను. ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి, కాలేజ్ గోయింగ్ వాళ్ళకి, అలాగే ఈ సమ్మర్లో ఎక్కడికైనా డైలీ వేర్ కానీ చాలా బాగుంది. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే, మంచి కాటన్. సమ్మర్కి ఒక మంచి కలెక్షన్ కావాలంటే ఇందులో ఏ కలెక్షన్ మీరు తీసినా సూపర్ అండి. ఏ తీసినా రిగ్రెట్ ఫీల్ అవ్వరండి, అంత బాగుంది. మంచి కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది, మంచి బడ్జెట్లో అవైలబుల్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్, చాలా అఫీషియల్ లుక్లా ఉంది. ఇది కొంచెం లెపర్డ్ డిజైన్లా అలాగ వచ్చింది, నాకైతే నచ్చింది. బాగుంది చూడండి. డ్రెస్ మనం వేసుకున్నాక ఇలా వస్తుంది, బాగుంది కదా. చాలా బాగుంది, ప్రింట్ అయితే చాలా బాగుంది. కింద మంచి వైట్ హాఫ్ వైట్ ప్యాంట్ కూడా వచ్చింది అనమాట. కలెక్షన్ అయితే చాలా బాగుందండి. మంచి రీజనబుల్ ప్రైస్లో కూడా అవైలబుల్ ఉంది. ఎవరికైనా కావాల్సి లింక్స్ ప్రకారం ఇప్పుడు చెప్పాను కదా, కొంచెం సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా కలిపామండి. మనకి ఒకేషన్స్ ఉన్నాయి కదా, వాటికి యూస్ఫుల్గా ఉంటుందని. ఇది ఒక డ్రెస్ అనమాట. మంచి లైట్, ఇది ఏం కలర్ మరి, కొంచెం బ్రౌన్ షేడ్, గ్రే షేడ్ అలాగైతే వచ్చింది. ఇది కూడా 3 పీస్ కుర్తా సెట్ అండి, చాలా బాగుంది. మంచి వీనెక్తో అయితే వచ్చింది అనమాట. ఇలాగ వచ్చింది, మంచి రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. కలెక్షన్లో కలిపాను, ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది కదా అని. కుర్తా వచ్చినప్పటికి మనకి ఇలా వీనెక్ వచ్చింది, ఇదంతా కలీ కటింగ్ వచ్చిందండి. స్లీవ్స్ వచ్చినప్పటికి ఫుల్ స్లీవ్స్ వచ్చింది. స్లీవ్ డిజైన్ అద్దరిపోయింది చూసారు, ఎంత బాగుంది. ఇలాంటి ఒక డ్రెస్ నేను ఆల్రెడీ మీతో ఒకసారి షేర్ చేశాను, వైలెట్ కలర్ అండ్ ఈ కలర్ కాంబినేషన్లోని. అది డిఫరెంట్ ప్యాటర్న్. అదేంటంటే మనకి ఇలా ఎల్లో వస్తుంది, వైలెట్ వస్తుంది. ఇదంతా వచ్చి కింద బాటమ్ మనకి వైలెట్ కలర్ వచ్చి, దుపట్టా కూడా వైలెట్ కలర్ అనుకుంటాను, అది వేరే ప్యాటర్న్. ఇది మనకి స్లీవ్ అంతా ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది. ఈ స్లీవ్కి ఇలా స్కాలప్ బార్డర్ వచ్చింది, మంచి థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట, గోల్డెన్ చెరీ థ్రెడ్ వర్క్. ఇదంతా మనకి కలీ కటింగ్ విత్ కింద బేస్ కూడా చిన్న డిజైన్ కూడా వచ్చింది. ఇలాగా లైనింగ్ క్లాత్ కూడా ఉంది. డ్రెస్ మొత్తం కలీ కటింగ్ మాట. కలీ కటింగ్ నేను మీకు చెప్తుంటాను ఎప్పుడు, కలీ కటింగ్ ఏంటంటే చబ్బిగా ఉన్నవాళ్ళు చాలా స్లిమ్గా హైట్గా కనబడతారు, కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళు డ్రెస్ వేసుకుంటే హైట్గా కనబడతారు మేడం. దానికి ఏంటంటే ఈ వీ కటింగ్ కూడా వచ్చినప్పటికి బాడీ దగ్గర కనిపించి స్లిమ్గా కూడా కనబడతాం చబ్బిగా ఉన్న వాళ్ళకి. ఒక అడ్వాంటేజ్ వీ నెక్ కలీ కటింగ్ చబ్బిగా ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది డ్రెస్సెస్. ఇలా కలీగా వచ్చింది మాట కటింగ్ అంతాను. లైనింగ్ క్లాత్ కూడా సాఫ్ట్
ఫ్యాబ్రిక్ తోటి వచ్చిన లైనింగ్ క్లాత్ కూడా బాగుందండి. బాటమ్ సెమీ ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్, అంటే ఒకవైపు మనకి ఎలాస్టిక్ వచ్చి ఒకవైపు ప్లెయిన్ వచ్చిందన్నమాట. వేస్ట్ బ్యాండ్ లాగా వచ్చింది. కిందకు వచ్చినప్పుడు నార్మల్ పలాజో కట్ మీద కొంచెం లూజ్గా ఉంది, కిందకు వచ్చినప్పుడు నేరోగా ఉంది, కానీ థైస్ దగ్గర మనకి బాగా లూజ్గా ఇచ్చారండి. ఎందుకంటే సిల్క్ ఫ్యాబ్రిక్ కదా, సో కొంచెం స్ట్రెచబుల్ కూడా అవ్వదు. సో ఇలాగ ఉంటే కూర్చోడానికి ఎక్కడైనా వాటికి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. బాగుందండి. ఇలా ఫ్రంట్కి చిన్న కుర్చీలా కూడా ఇచ్చారు కదా, చాలా బాగుందండి ప్యాంట్ అయితే. దీని మీద కాకుండా వేరే డ్రెస్సెస్ ఉన్నట్టు ఇలాంటి ప్యాంట్స్ ఉంటే మనం యూజ్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ బాగుంది కాబట్టి. ఎక్కువగా మ్యాక్సిమం ఏంటంటే మనకి అనార్కలి వచ్చినప్పటికి ప్యాంట్స్ ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్ ఇచ్చేస్తుంటారు. ఇది ఫ్యాబ్రిక్ బాగుందండి. మనం ఏదైనా సైడ్ కట్ కుర్తా వేసినప్పుడు కూడా ఇలాంటి పైజామా ఉంటే దాంతో కూడా పేరప్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఈ ఫ్రంట్ మనకి ఇలా కుర్చీలా వచ్చింది కదా, సో మన షార్ట్ కుర్తీ అంటే ఐ మీన్ సైడ్ కట్ కుర్తీ వేసుకున్నప్పుడు కూడా అందంగా కనబడుతుంది. మన థైస్ అవి కొంచెం బాగా కనబడుతుంది. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ వచ్చినప్పటికి దుపట్టా అండి. దుపట్టా కూడా సేమ్ అదే కలర్లో ఇచ్చారు. కొంచెం నారో బట్ లెంత్ బాగుందన్నమాట. ఇలా టెజల్స్ కూడా వచ్చింది. బాగుంది. దుపట్టా కూడా చాలా బాగుంది. డ్రెస్ మొత్తం వేసుకున్నా కొంచెం అఫీషియల్ లుక్ అయితే వస్తుందండి. 1300 ఎంత పడుతుందండి డ్రెస్ అయితే. మంచి కలెక్షన్. దుపట్టా అంతా కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. మంచి జెరీ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. స్కాలా బోర్డర్తో వచ్చింది అనమాట. 2 సైడ్స్ లాగా వచ్చింది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్స్ట్ వన్ కూడా కొంచెం ఇదే సిల్క్ ఫ్యాబ్రిక్ తోటి వచ్చింది. ఇది నాకేంటి మొత్తం ఆనియన్ పింక్, కొంచెం డార్క్ షేడ్లో కనబడింది అనమాట. ఇక్కడికి వచ్చినట్టు కొంచెం లైట్ షేడ్లో బేబీ పింక్ టైప్ అయితే కొంచెం వచ్చింది అనమాట. ఇది కూడా మనకి దుపట్టా ఇంకా కుర్తా అనమాట. లాంగ్ ఫ్రాక్ టైప్ కుర్తా అయితే వచ్చింది. మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. నెక్ ప్యాటర్న్ అంతా ఇలాగ వచ్చిందండి. బాగుంది. ఇంకా కొంచెం డార్క్ షేడ్ కనబడింది. పక్కన పిక్ పెడతాను చూడండి. మనకు వచ్చినప్పటికి ఈ పింక్ షేడ్ అయితే వచ్చింది అనమాట. ఎల్బో స్లీవ్స్ అయితే కాదండి, మనకి బ్లౌజ్ హ్యాండ్స్ వస్తుంది కదా, ఇంతవరకు అయితే వచ్చింది స్లీవ్స్. మొత్తం ఫ్రంట్ బ్యాక్ అంతా వర్కే. స్లీవ్స్కి, డ్రెస్కి కాదు, స్లీవ్కి వచ్చింది. ఇలా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్, ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్. చిన్న సీక్వెన్స్ ఇంకా జెరీ థ్రెడ్తో వర్క్ అయితే వచ్చింది అనమాట. మొత్తం ఫ్రాక్ టైప్. చాలా పెద్ద గేర్ అయితే వచ్చింది. విత్ లైనింగ్ క్లాత్, మంచి లైనింగ్ క్లాత్ కూడా వచ్చింది. సాఫ్ట్ లైనింగ్ క్లాత్ కూడా వచ్చింది. వెనకాల వచ్చినప్పటికి మనకి ఇలా థ్రెడ్ లాగా వచ్చింది అనమాట. డోరీ వచ్చింది. బ్యాక్ సైడ్ నెక్ డోరీ కూడా ఇచ్చారు. దానికి కూడా మంచి టెజల్స్ అయితే ఇచ్చారు. డోరీ వచ్చింది అట్లాగా. డీప్ నెక్ ఉందండి, మరీ డీప్ కాదు, పర్వాలేదు, బాగానే ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది వైలెట్ మీద వైట్ పోచంపల్లి ప్రింట్ వచ్చింది కదా, రెండైతే మా అమ్మాయి కూడా తెప్పించాను అనమాట. తను వేసుకున్నది. రెండింటి పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి. బాగుందండి, పర్వాలేదు. ఈ ప్రైస్కి ఇది ఓకే అనిపించింది అనమాట. కాకపోతే కలర్ నేను అనుకున్న కలర్ వచ్చింటే ఇంకా బాగున్నాను. ఈ కలర్ కాకుండా అది కొంచెం ఏంటంటే మనకి డార్క్ ఆనియన్ పింక్ వచ్చింది. లైట్ ఆనియన్ పింక్ షేడ్ అయితే వచ్చింది అనమాట. బాటమ్ లేదండి, మనకి కుర్తా ఫుల్ కింద ఫ్లోర్ టచ్ లాగా వచ్చింది కుర్తా అంతాను. దుపట్టా సేమ్ అదే థ్రెడ్ వర్క్ ఇలాగ వచ్చింది. పెద్ద దుపట్టా వచ్చింది. దుపట్టా అంతా ఇలా చిన్న సీక్వెన్స్ వరకు, ఇంకా బార్డర్కి వచ్చినప్పటికి ఇలా జెరీ సేమ్ డ్రెస్కి ఎలాగ వచ్చింది అదే వచ్చింది అట్లాగా. లాస్ట్ డ్రెస్ కూడా వైట్ కలర్ డ్రెస్ అండి. ఇది కూడా మంచి నెక్, కాలర్ నెక్తో అలాగ వచ్చింది అనమాట. డ్రెస్ అయితే త్రీ పీస్ కాదు, టాప్ ఇంకా కుర్తా అన్నమాట. ఇది ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. ప్యాటర్న్ తీసుకున్నాను. ఓపెన్ ఫ్రంట్కి ఇలా మనకి ఓపెన్ బటన్స్ వచ్చింది. వైట్ కలర్ స్లీవ్స్కి వచ్చినప్పటికి ఇలా ఫోల్డింగ్ వచ్చి మళ్ళీ ఇలా బటన్ వచ్చింది అనమాట. బాగుందండి. కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అని తెప్పించుకున్నా. వైట్ మీద సమ్మర్ కదా, బాగుంటుంది బయటకి వేసుకుని వెళ్ళినప్పుడు అని. బట్ ఫ్యాబ్రిక్ అయితే రేయాన్ ఫ్యాబ్రిక్ అని పెట్టారండి. రేయాన్ ఫ్యాబ్రిక్ కాదు, కొంచెం కాటన్ సిల్క్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ లాగా అయితే ఉంది. మీకు నచ్చితే తీసుకోండి. చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట. కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లాగా ఉంది. కొంచెం డీసెంట్ లుక్ ఉంటుంది కదా డ్రెస్సెస్ వేసుకుంటే. సైడ్ స్లిట్స్ అయితే వచ్చిన డ్రెస్కి ఇలాగా చాలా లెంత్ అనమాట. మెయిన్ ఏంటంటే ఇది మనకి కాఫ్ లెంత్ వస్తుంది. టాప్ ప్యాంట్ నార్మల్ పలాజో టైప్ ప్యాంట్ అయితే వచ్చింది అనమాట. ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ వచ్చింది ఇలాగా. చాలా లూజ్గా వచ్చింది. చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సమ్మర్ కదా, ఇలాంటి కలెక్షన్ బాగుంటుందని పర్సనల్గా ఈ డ్రెస్ అయితే నా గురించి తెప్పించాను. ఇంతకుముందు మీకు గుర్తుందా, వైట్ ఇంకా గ్రే కలర్ కాంబినేషన్లో డ్రెస్ తెప్పించాను. అది కూడా చాలా బాగుంటుంది. సో ఇది కూడా సమ్మర్ కదా, బాగుంటుంది తెప్పించాను. కానీ ఫ్యాబ్రిక్ అయితే నాకు ఇది నచ్చలేదండి. కొంచెం ఏంటంటే కాటన్ బ్లెండ్ అంటాం కదా, ఆ టైప్ అయితే వచ్చింది అనమాట. వేసుకుంటే ఇరిటేట్గా ఉంటుందేమో సమ్మర్లో. ఏదైనా చెప్తే జెన్యున్గా చెప్పాలి కదా, సో చెప్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ అయితే నాకు నచ్చలేదు. ప్రైస్ 500 ఎంత పడుతుంది, తక్కువ ప్రైస్కే ఉంది. ఎవరికైనా కావాల్సి తెప్పించుకోండి. ఇది పెద్ద సైజ్ కూడా వచ్చిందండి. XXL కూడా వచ్చింది. ఇంత పెద్దగా ఉంది, చాలా లూజ్గా ఉంది.
ఇలా కింద వరకు బటన్స్ వచ్చింది, ఓపెన్ అయితే లేదు, కింద వరకు బటన్స్ అయితే వచ్చింది. ఏ లైన్ కుర్తీ అంటాం కదండి, ఆ టైప్ అయితే వచ్చింది అనమాట. బటన్స్ బటన్ ఒక్కటే, ఇది ఒక్కటే ఓపెన్ అవుతుంది, ఇంకా ఓపెన్ అవ్వదు. మొత్తం కింద వరకు అయితే బటన్ స్టైల్లో ఉంది. ఫ్యాబ్రిక్ బాగుంటే డ్రెస్ చాలా బాగుందండి, చాలా డీసెంట్గా ఉంటుంది. ఏ లైన్ కుర్తా స్టైల్ కదా, దానికి వైట్ మీద ఈ బ్లూ ఇంకా చిన్న రెడ్ డిజైన్ వచ్చినప్పటికీ చాలా చాలా డీసెంట్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగనే చెప్పి చూసి బాగుంది కదా, సమ్మర్లో ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు కదా అని పర్సనల్గా నా గురించి డ్రెస్ తీసుకున్నాను. బట్ నాకు ఫ్యాబ్రిక్ అయితే కొంచెం నచ్చలేదు అనమాట. మొత్తం మీద అయితే బ్లాగ్ నేను జెన్యున్ రివ్యూ ఇచ్చాను అనుకుంటానండి. ప్రతి ఒక్క డ్రెస్కి డీటెయిల్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చిస్తాను. మీకు ఏదైనా నచ్చి పర్చేజ్ చేసుకోవాలని డిస్క్రిప్షన్ లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. టోటల్ అయితే 2 పార్టీ వేర్ కలెక్షన్ చేపించాను అనమాట. కొంచెం లైట్ గ్రే ఇంకా బ్రౌన్ షేడ్ ఉంది, అది చాలా బాగుంది 1300 కండి. ఈ పింక్ షేడ్ అయితే ఇది కూడా ఓకే, పర్వాలేదు, మీరు నచ్చి తీసుకోండి 800. తర్వాత ఏంటంటే అన్ని కాటన్ అండి, మిగతా అన్ని ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ ఎక్సెప్ట్ దిస్ వన్. ఇది కొంచెం మనకి కాటన్ బ్రాండ్ వచ్చింది అనమాట, బాగుంది, నాకైతే నచ్చింది. ఓకే కలెక్షన్, మీకు ఎవరు నచ్చితే డిస్క్రిప్షన్ లింక్స్ పర్చేజ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.